నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తులారాశి వాళ్ళకి లగ్నాధిపతి అయినటువంటి లగ్న మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క 2వ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, నిల్వధనము పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే దైవికమైన బలం, శక్తి పెంపొందుతుంది. అలాగే వీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి లాంటివి కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల మాటపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత ఆచితూచి మాట్లాడాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం మంచిగా మాట్లాడినా వేరే వాళ్ళకి చెడ్డగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా ధన నిల్వలు తగ్గడం, వృత్తిపరంగా కూడా కుజ దృష్టి వల్ల కొద్దిగా చికాకులు, మానసిక ఒత్తిడి లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి గురు భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వివాహం పరంగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. ముఖ్యంగా పెద్దవాళ్ళ ద్వారా కనుక వివాహం చేసుకున్నట్లయితే కనుక వధూవరులు మంచి వాళ్ళు లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శనేశ్వరుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులు విద్యలో బాగా మార్కులు సంపాదించగలుగుతారు. మరియు పెద్దవాళ్ళకు కూడా పిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. మరియు ధనాభివృద్ధి మరియు ధన నిల్వలు కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక వ్యావహారిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి లాంటివి కూడా కలిగే అవకాశం ఉంది. శని యొక్క శుభదృష్టి వివాహ స్థానం మీద ఉండడం వల్ల ఈ యొక్క శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు కూడా 2వ స్థానంలోనే ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క 2వ స్థానంలోనే ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి, ధన నిల్వలు పెరగడం మరియు ఈ యొక్క 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10వ స్థానాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలని కలిగజేసే అవకాశం ఉంది. కానీ చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి ప్రయత్నించగలరు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. విదేశాలు కూడా తొందరగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ యొక్క 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మాటపరమైన సమస్యలు, కొద్దిగా లాభాల పేరుతో స్వల్పమైన నష్టాలు ఇట్లాంటివి కలిగింపజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి 6వ ఇంట్లో రాహువు మరియు వ్యయంలో కేతు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. శుభ పరిణామాలనే కలగజేస్తారు. చేసే వ్యయం సద్వ్యయం చేయాలని, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలగజేస్తుంది ఈ యొక్క గ్రహస్థితి. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక అనవసరమైన జర్నీలు, ప్రయాణాల వల్ల ధన నష్టం,
మరియు కొన్ని ఇబ్బందులు, రుణ రోగాది బాధలు ఇట్లాంటివి కలగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. శత్రుపీడ మరియు దృష్టి దోషాలు కూడా అధికంగా తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా మాత్రం బాగుంటుందండి. ధనస్థానంలో బుధ శుక్రులు ఉండడం, దాని మీద శని దృష్టి కూడా ఉండడం వల్ల ధనపరంగా మాత్రం మంచి లాభాలు గడించగలుగుతారు. అన్ని పరాలుగా బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు మాత్రం బాగా రాణించగలుగుతారండి. మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు కూడా బాగానే ఉందండి. విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా వీసా, పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతుంది. తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకి ఎలా ఉంది? రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిగా మిక్స్డ్గా ఉందండి. ఒక 60% అనుకూలత, ఒక 40% వ్యతిరేకత ఉంది. ఓవరాల్గా కూడా పర్వాలేదండి, బాగానే ఉంది. కొద్దిగా సంయమనం పాటిస్తే ఇంకా మంచి రోజులు వస్తాయండి. వీరికి ఆరోగ్యపరంగా అలాగే కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అని అంటారు? ఆరోగ్యపరంగా అంటే కనుక స్వల్పంగా చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. అవేం కాదండి, దైవికమైన బలం శక్తి పెంపొందించుకుంటే అవి సాల్వ్ అయిపోతాయి. అవి వాటి పరంగా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక స్థాయి మించి ఉండవు, పర్వాలేదండి. అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? అంటే ఈ రాశి వాళ్ళు అంటే కనుక రెగ్యులర్గా కూడా శివ సహస్రనామ స్తోత్రం, గణేష స్తోత్రం రెగ్యులర్గా చదువుకోవడం, అలాగే దగ్గరలో కనుక గోశాల ఉంటే కనుక అక్కడ కట్ చేసిన వెజిటబుల్స్, ఆకుకూరలు తినిపించడం, అలాగే బ్రాహ్మణులకి ఈ యొక్క గురువారాలు పూట శనగలు దానంగా ఇవ్వడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావాల నుంచి తొందరగా బయటపడి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారండి. తులా రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం అండి.